మనుషులు మర్చిపోవచ్చు, ప్రజలు గుర్తించకపోవచ్చు, కేర్ నాట్ ఉండొచ్చు, టేకెన్ యూ ఫర్ గ్రాంటెడ్ ఉండొచ్చు. కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తా, దేవుని గ్రంథములో నీ గురించి రాసి పెట్టుకున్నాడు నీ పరమ తండ్రి. అలాగే 3:16 కలిసి అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడను. పరలోకంలో ఒక పుస్తకం ఉందండి, చాలా పుస్తకాలు ఉంటాయి పరలోకంలో. మన మంచి కార్యం, మన త్యాగాలు, ప్రభు పట్ల మనం చేసిన పరిచర్య, హెబ్రీ 6:10 ప్రకారం దేవుని సేవకుల పక్షం చేసింది. కానీ మర్చిపోటకు దేవుడు తన నామం బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు మర్చిపెట్టాడు కాదంట. ఎక్కడ రాసుకుంటాడండి? జ్ఞాపకార్థ గ్రంథం. ఈ పుస్తకంలో దేవుడు వెంటనే దూతలు అంటే ఏం రాయమంటారు బాస్? నా పలాని బిడ్డ చేసిన మేలు, మంచితనం, ప్రేమ, నా బిడ్డల పట్ల చూపించిన త్యాగాలు, సమర్పణ నువ్వు వెంటనే ఏం చేయాలా? రాసిపెట్టాను. సూసేను సమాచార గ్రంథములు రాయబడిన ఆ మంచి త్యాగమే రాజు మర్చిపోలేకపోతే, దేవుని యొక్క జ్ఞాపకార్థ నిత్య గ్రంథములో నీ గురించి రాసుకున్న దేవుడు, మర్చిపోని దేవుడు, కునుకడు నిద్రపోడని చెప్పిన పరమరాజు నువ్వు చేసిన కార్యాన్ని మర్చిపోతాడా? నీ భర్త మర్చిపోండొచ్చు, నీ భార్య మర్చిపోండొచ్చు, నీ సొంత బిడ్డలు మర్చిపోండొచ్చు, నీ సొంత అన్న మర్చిపోండొచ్చు, తమ్ముడు మర్చిపోండొచ్చు, అక్క చెల్లి మర్చిపోండొచ్చు, పరిచర్లతో పాటు ప్రయాణం చేసిన మర్చిపోండొచ్చు. మనుషులను మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు నిన్ను మర్చిపోడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడండి.